అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో 3వ రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా కొలుస్తాం కదండి. ఇక అన్నపూర్ణాదేవికి అయితే ఈరోజు నేను దద్దోజనం నైవేద్యంగా పెట్టి ధూపదీపాలతో చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఇక అమ్మవారికి దేవి పాట కూడా పాడిందండి హారతి ఇచ్చేటప్పుడు. ఆ పాట కూడా మీరు వినేసేయండి ఒకసారి అయితే. అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునుంట. విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. నా తనువు తల్లి నీ సేవ కొరకు, అర్పింతునోయమ్మ పై జన్మ వరకు. నా తనువును తల్లి నీ సేవ కొరకు, అర్పింతునోయమ్మ పై జన్మ వరకు. నా యొడలి అచలాంశ నీ పురము చేరి, నీ పాదముద్రతో నెగడాలి తల్లి. నా ఒడలి అచలాంశ నీ పురము చేరి, నీ పాదముద్రతో నెగడాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. ఇదండి పూజా విధానం. నేను చేసుకునేదైతే బాగుందండి. నచ్చిందా మీకు? నచ్చితే కనుక కామెంట్ చేయండి. నేనైతే ఎంత సింపుల్గా చేసుకుంటున్నాను అనేది మీకు వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా బాగా పని ఒత్తిడి ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళు కానీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి నేను చేసుకునే పద్ధతిని అయితే మీకు నేను చూపిస్తున్నాను. ఇక ఇందులో ఏమీ తప్పొప్పులు పెట్టడానికైతే ఏమీ లేదండి. ఎందుకంటే ఎవరి వీలుని బట్టి వాళ్ళు పనిలోనే దేవుడిని చూడాలంటారు కదండి. పని కాకుండా తర్వాత వీలైనంత కొంచెం సమయమైనా దేవుడితో గడపడానికి మనకు ఒక చిన్న ఛాన్స్ కదండి. దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటే కనుక మన ఇంట్లో ఉన్న పిల్లలకి అందరికీ కూడా నెక్స్ట్ అది ఎంతో కొంత దేవుడి గురించి కొంచెం స్పెండ్ చేయాలి మన లైఫ్లో అని అనేది తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇంత సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనేది నా వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నది. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి. ఆ అమ్మవారిని ఆ దీపపు కాంతుల్లో చూస్తుంటే చూసారు కదా ఎంత అందంగా ఉన్నదో. చాలా అందంగా అనిపిస్తుందండి అమ్మవారికి. అలా చక్కగా పీట మీద కూర్చోబెట్టినట్టే ఉంటుంది కదండి. ఇక మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఉంటానండి మరి.